మీరే కొంచెం పక్కపక్క జరుపు. సార్ 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 క్లారిటీ పెట్టాలని కవరేజ్లో. ఓకే సార్, చెప్తున్నా సార్. కవర్ ఉంటుందా? ఏమే ఎక్కడ గద్వాల్ జిల్లా ఐజా మండలానికి చెందిన వీరేశులు అనే వ్యక్తి ఇక్కడ ఐజాలో గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ప్రక్కన సర్వే నెంబర్ 733లో ఒక ప్లాట్ నెంబర్ 90, అది ఒక 133 గజాల హౌస్ ప్లాట్ కొనడం జరిగింది. అయితే దానిలో ఒక డ్యామేజ్ అయిన ఎలక్ట్రిసిటీ పోల్ ఒకటి దానిలో ఉండేది. దాని గురించి అతను పోల్ తీయడానికి జనవరి 2022లో ఈ ఐజా మండలానికి చెందిన ఎలక్ట్రిసిటీ లైన్మెన్ జీవరత్నం గారిని కలిస్తే అది తీయడానికి చాలా ఖర్చు అవుతుంది, ఆఫీస్లో ఖర్చులు ఉంటాయని చెప్పేసి 1,35,000 రూపాయలు కావాలని అప్పుడు డిమాండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత అతను కొద్దిగా కొన్ని ఇస్తూ వచ్చాడు. ఫిబ్రవరిలో దానికి సంబంధించిన ఎలక్ట్రిసిటీ డ్యామేజ్ అయిన పోల్ అతను తీసివేయడం జరిగింది. తీసివేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా డబ్బులు కావాలని డిమాండ్ చేస్తుంటే మన 25th వచ్చి మాకు కంప్లైంట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన 25,000 రూపీస్ ఈరోజు రెడీ చేసుకొని మహబూబ్నగర్ ఆఫీస్కి వస్తే మధ్యాహ్నం టైంలో మేము ఈవినింగ్ టైంలో ఇక్కడ చేరుకున్న తర్వాత సాయంత్రం 6 గంటలకి అతనితో ఫోన్లో మాట్లాడితే ఇక్కడ తెలంగాణ చౌరస్తాలోని అపోలో ఫార్మసీ దగ్గర రమ్మని చెప్పాడు. 6:30 ఆ ప్రాంతంలో అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ డబ్బులు తీసుకుని అతను వచ్చి మాకు చెప్పగానే మేమందరం మా టీం అంతా, మా 2 ఇన్స్పెక్టర్లు, మేము మా టీం అంతా రెడెంట్గా పట్టుకొని అతని దగ్గర నుంచి డబ్బులు స్వాధీనం చేసుకున్నాము. ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. రేపు కంప్లీట్ అయిపోయిన తర్వాత రేపు స్పెషల్ కోర్టు ఏసీబీ నాంపల్లిలో ప్రొడ్యూస్ చేస్తాము. జోగులాంబ గద్వాల జిల్లా అనే కాకుండా మిగతా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా ఏ శాఖల్లో అవినీతి ఎక్కువగా జరుగుతుంది, ఏ ప్రభుత్వ ఉద్యోగులు అధికారులు లంచంగా డిమాండ్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉంది. తన దగ్గరకు వచ్చిన సామాన్య ప్రజల దగ్గర నుంచి లంచంగా డబ్బులు డిమాండ్ చేసి ఏమైనా పీడిస్తే మాత్రం తప్పకుండా సీరియస్గా యాక్షన్ ఉంటుంది. ఏమైనా ఇలా లంచం అడిగే ఫిర్యాదులు ఏమైనా ఉంటే మాకు టోల్ ఫ్రీ హెడ్ ఆఫీస్ నెంబర్ హైదరాబాద్ 1064 ఉంది. దానికి కాల్ చేస్తే మేము డెఫినెట్గా ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకుంటాం.